హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను మా వారికి లంచ్ బాక్స్ కోసమని గోరుచిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను. దానికోసమని ఆనియన్, మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ వచ్చి శ్రీరామనవమి కదండి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. శ్రీరామనవమి రోజు కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేశాను నేను. ఆ ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చి 8:30, 8:40 అవుతుందండి. లేట్ అయిపోయింది. మా వారు వచ్చి 9:30 వరకు వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఆల్రెడీ నేను రైస్ కుక్కర్లో రైస్ కడిగేసి ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. శ్రీరామనవమికి అయితే నేను కంపల్సరీ గుడికి వెళ్ళేదానండి. ఈసారి ఫస్ట్ టైం నేను వెళ్ళట్లేదు. అక్కడ భోజనం చేసి వచ్చేదాన్ని. రాములవారి పెళ్ళికి వెళ్ళి తలంబ్రాలు వేసి భోజనం చేసి రావాలంటారు కదా. ఇక మానవుల అంటే మామూలుగా పెళ్ళికి ఎలా వెళ్తామో అలానే కట్నాలు చదివేయడం అలా అన్నమాట. ఫస్ట్ టైం అనుకుంటా, ఈసారి వెళ్ళట్లేదు నేను. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కోసం నేను కొంచెం కరివేపాకు కడిగేసి పెట్టుకుంటున్నానండి. ఈ మగ్గు వచ్చేసి నాకు ఎప్పుడు కిచెన్లోనే ఉంటుందండి. నేను ఇంకా దేనికి యూజ్ చేయను. ఈ మగ్గుని ఓన్లీ కిచెన్లోనే ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టుకొని గోరుచిక్కుడుకాయ కర్రీ చేసేసి ఇంకా స్వీట్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి. ప్రసాదాలు స్వీట్ వచ్చి ఇవాళ నేను గోధుమ రవ్వతోటి స్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా పొట్టు మినపప్పుతోటి వడలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వడపప్పు, పానకం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ముందుగానే గోరుచిక్కుడుకాయ కట్ చేసి కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన నేను కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేస్తానండి. మీరందరూ ఎలా జరుపుకుంటారు శ్రీరామనవమి నాతో షేర్ చేసుకోండి. ఈ కరోనా వల్ల బయటకు వెళ్ళడం లేదు కదండి, అందుకోసమనే ఇంట్లోనే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకుంటానండి. నా మార్నింగ్ బ్లాగ్ వచ్చి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఆవాలు, జీలకర్ర, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ అండి. ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి. కరివేపాకు వేసుకున్నాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై కానివ్వాలండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. దీన్ని కడాయిని మినపవడలు తయారు చేయడం కోసం అని పెట్టుకున్నానండి. దాని ప్రిపరేషన్కి నేను
మినపప్పుని ముందుగానే నానబెట్టాను. నైట్ అంతా నానాలి పొట్టు మినపప్పువి. అవి నైట్ అంతా నానాక ఎలా మిక్సీ పట్టాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చి గోరుచిక్కుడుకాయ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను ఆ కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను డీప్ ఫ్రైకి. మినపవడలకి డీప్ ఫ్రై చేస్తాం కదండి, దానికోసమని నేను ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేసేసి హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ తర్వాత దీంట్లో పసుపు అండి. కొద్దిగా పసుపు వేసేసుకున్నాక ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు గోరుచిక్కుడుకాయ తొందరగా మగ్గిపోతుంది. నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తాను. మా ఆరుష్ ఇంకా లేవలేదండి. వాడు లేచేసరికి 10 అవుతుందేమో. వాడికి దోశ ఇష్టం. దోశ ప్రిపేర్ చేయాలి. నేను టిఫిన్కి వచ్చి దోశ చేయాలి. ఇప్పుడు లంచ్ బాక్స్ కోసమేమో గోరుచిక్కుడుకాయ కర్రీ కదండి, ఇంకా స్వీట్స్ అవి అనుకున్నాము. ఇవన్నీ ప్రిపేర్ చేసి నేను రాత్రంతా పొట్టు మినపప్పు నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇవి వడలు చేస్తాను. పొట్టు మినపప్పు వడలు నైవేద్యానికి. ఇప్పుడు నీళ్ళు లేకుండా మొత్తం తీసేసి వాటర్ అసలు ఏం రాకుండా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే మిక్సీ. ఇప్పుడు మిరియాల పొడి అండి. మిరియాల పౌడర్ అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన నూనె రాసుకోవాలండి. నూనె కవర్కి అంతా రాసేసుకున్నాక కొంచెం వాటర్ తోటి మనం ఈ పిండి ముద్ద తీసుకున్నామంటే మన చేతికి అతకకుండా ఉంటుంది. అప్పుడు ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఈ గ్యారెని. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు అండి, లేదు చిన్నగా అంటే చిన్నగా చేయొచ్చు. నేను మీడియం సైజులో చేస్తున్నాను. మీకు ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా అనిపించవచ్చు. అన్నీ అలానే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే మీకు తొందరగా అయిపోతుంది. అందుకోసమని నేను అన్నీ నూనె వేడయ్యే వరకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి కడాయిలో తొందరగా పడతాయి, కొంచెం ఎక్కువ పడతాయి కదా, తొందరగా అయిపోతాయి కదా. నేను కడాయిలో ఆయిల్ పోసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కవర్కి ఏమో ఆయిల్ పెట్టుకుంటూ ఇలా ప్రెస్ చేస్తే మన హ్యాండ్కి స్టిక్ అవుతుంది. అందుకోసమని మళ్ళీ వాటర్ పెట్టేసి ఇలా అనుకుంటున్నాను.
ఇలానే మిగిలినవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో ఈ వడలను వేస్తున్నాను. జాగ్రత్తగా మెల్లిగా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోండి. చాలా సన్నగానే చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇంకా మిగిలిన పిండి అంతా ఇలానే చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసండి? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? వేగుతున్నాయండి. ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేస్తూ రెండు సైడ్ల మంచిగా కాల్చుకోవాలి. ఒక సైడ్ చేసుకుంటూ ఒకసారి ఫ్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా ఫ్రై అవుతున్నట్టుంది. దాంట్లోకి ఇంకొక టమాటా యాడ్ చేయాలి నేను. ఇప్పుడు వచ్చేసి గోరుచిక్కుడుకాయకి టమాటా తీసుకొచ్చానండి నేను. టమాటాని కట్ చేస్తున్నాను. టమాటో వేసేసి కొంచెం కారం అలాగే ధనియాల పౌడర్ వేసేసి మూత పెట్టేస్తాను నేను. ఇంకొక ఆ టమాటా మగ్గే వరకు అన్నమాట. ఆ టమాటా మగ్గే వరకు ఉంచేస్తే గోరుచిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు వచ్చేసి మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. అలాగే పొట్టు మినపప్పు వడలు రెడీ అయిపోయాయి. ఇంకొచ్చి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యిలో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ ఫ్రై అయిపోయాయండి. అలాగే జీడిపప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవడమే, ఎక్కువ ఫ్రై కావద్దు. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక చిన్న కప్పు గోధుమ రవ్వ అండి. దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. పాలు కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు చక్కెర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది కదా, మనం పాలు యాడ్ చేసుకుందాం. కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ కుక్ అయినట్టే.
ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ అండి, జీడిపప్పును కిస్మిస్. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, నైవేద్యాలన్నీ దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.